వెల్కమ్ టు సనదా టీవీ. ఈరోజు మేడే సందర్భంగా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ 28వ డివిజన్లోని 2BHK డిగ్నిటీ హౌసింగ్ కాలనీ మరియు వికలాంగుల కాలనీ ఏఐటియుసి సాయి ఆటో యూనియన్ ఏర్పరిచిన ఆటో స్టాండ్ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా ఆటో యూనియన్ అధ్యక్షుడు బద్రి, మేడ్చల్ జిల్లా సెక్రటరీ కృష్ణమూర్తి, అంబాల ఎల్లయ్య, జేఎంసీ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లెపూల శ్రీకాంత్, సోషల్ వర్కర్ నరేందర్ సర్కార్ పాల్గొనడం జరిగింది. ప్రపంచ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలని చెప్పి గతంలో ఎన్నో ఎర్ర జెండా పోరాటాల ఫలితంగానే ఇలా మనం మేడే జరుపుకుంటా ఉన్నాం. మనము మేడే అనగానే జెండా ఎగిరేసి ఈరోజే మనం ఏదో ఒకటై చేసి సరిపోదు. మన కార్మికులకు ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ ఇబ్బంది అయినా మనందరం ఈ రోజైతే ఏ విధంగా ఐక్యతతో ఉంటున్నామో ఎప్పటికి కూడా కలిసికట్టుగా ఉండి మన హక్కుల సాధనలో మనకు వచ్చే ఏవైతే ప్రభుత్వాలు కల్పిస్తున్న హక్కులు ఏవైతే ఉన్నాయో, ఏవైతే చట్టాలు ఉన్నాయో అవన్నీ వినియోగించుకునే విధంగా మనందరము సహకరించి అవన్నీ మన హక్కులను మనం చేర్చుకునే విధంగా మన ప్రయత్నం కొనసాగాలని కోరుకుంటూ, ఇలా కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కార్మికులకు అనేక చట్టాలు రూపొందించింది. అవన్నీ కూడా మనం జనరల్ పొద్దున్న లేస్తే మనం వృత్తి చేసుకుంటూ ఉంటాం. కానీ ఆ హక్కులు ఏమున్నాయి, ఆ హక్కుల వల్ల మనకు వచ్చే లాభాలు ఏమున్నాయో మనకు ఎవరు తెలియదు. అవన్నీ కూడా బద్రి గారు ఉన్నారు. మీరు ఇవన్నీ మీ కమిటీ సభ్యులంతా తెలియాల్సిందిగా మీకు కోరుతా ఉన్నాం. మీకు ఏ రూపంలో అయినా మా సహాయ సహకారాలు ఉంటాయి. మీకు అవసరమైనప్పుడల్లా మేము సహాయకారం అందిస్తాం. మీకు ఎల్లప్పుడూ కూడా గతంలో కానీ, ఈ రోజు కానీ, ఇక ముందు కానీ మేము తోడ్పాటు అందిస్తామని తెలియజేస్తూ, ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో వాళ్ళ కోసం ఏదైతే మాట ఇచ్చిందో అది కూడా త్వరలోనే తీపి కబురు చెప్తా అని చెప్పి కూడా ప్రభుత్వం తెలియజేస్తూ ఉంది. మీరు చూసినట్లయితే నేను ఎక్కడో ముందు రోడ్డు పైన జెండా ఎగరేస్తాను అనుకున్నా, కానీ లోపలికి ఎగరేస్తూ ఉన్నారు. మీరు మీ ఆటో స్టాండ్ కోసం ఇక్కడ లోపలికి ఆటో పెట్టుకుంటే పోలీసు వాళ్ళు రావడము, ఇది మనకు కొత్తగా జవహర్ నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పడ్డది. వాళ్ళతో కూడా మీకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఒక స్థలాన్ని చూసుకొని ఒక లీగల్గా మనము అధికారులకు వినతి పత్రం చేసినట్టయితే నేను మా వైపు నుంచి కూడా మేము మాట్లాడి మీకు ఆ స్థలాన్ని కూడా ఇప్పించే విధంగా గతంలో ఎన్నికలు కూడా మీకు మాట ఇచ్చినాము. దాన్ని అమలు చేసే విధంగా నా ప్రయత్నం కొనసాగుతుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరూ తెలుసుకుంటున్నాను.